చేసే విద్యా మహోత్సవ్ డ్రీమ్ 9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. జిరాఫ్స్ ఇవి ఇందాక మనం యానిమల్ ఎక్స్చేంజ్ అని ఒక ప్రోగ్రామ్ గురించి చెప్పుకున్నా. అంటే మన దగ్గర సర్ప్లస్ యానిమల్స్ వేరే జూకి ఇచ్చి వేరే జూ నుంచి తెచ్చుకోవడం. అలా మన దగ్గర ఉన్న సర్ప్లస్ యానిమల్స్ వైట్ టైగర్స్, వైల్డ్ డాగ్స్, వుల్ఫ్స్, హైనాస్ ఇచ్చి వీటిని మనం అలీపూర్ జూ నుంచి తెచ్చుకున్నాం, కోల్కతా. సో ఈ పేరు 1 year వచ్చి వీటి ఫీడ్ అది ఎలా ఉంటుందంటే క్యారెట్స్, ఆనియన్స్, యాపిల్స్, తర్వాత డ్రై ఫీడ్ ఇవి తీసుకుంటాయి. అరౌండ్ 19 to 20 kgs ఈచ్ యానిమల్ తీసుకుంటుంది. 19 to 20 kgs ఈచ్ యానిమల్. అలాగే లీవ్స్ ఏవైతే అక్కడ ట్యాగ్ చేశారు చూస్తే ఫైకస్, మర్రి, రావి, వేప లీవ్స్ కూడా తీసుకుంటాయి. జనరల్ గా ఇవి బ్రౌజింగ్ యానిమల్స్. సో బ్రౌజ్ చేస్తూ ఉంటాయి. వీటి వల్ల ఎకోసిస్టమ్ ప్రతి యానిమల్ కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుందని ఇందాక అనుకున్నాం కదా. సో ఇవి ఏదైనా బ్రాంచెస్ ని అంటే ఈ యానిమల్స్, ఎలిఫెంట్స్, జిరాఫ్స్ ఇవన్నీ కూడా ఎకోసిస్టమ్ ఇంజనీర్స్ గా పనిచేస్తాయి. సో అన్ని యానిమల్స్ ఆ పొడవుగా ఉండే బ్రాంచెస్ ని తీయలేవు. సో ఇవి ఏం చేస్తాయంటే ఆ బ్రాంచెస్ ని కట్ చేయడం ద్వారా రిమైనింగ్ యానిమల్స్ కి ఒక వే ఏర్పాటు చేస్తాయి. ఎలిఫెంట్స్ గానీ, జిరాఫ్స్ గానీ ఇవి ఇంజనీర్స్, ఫారెస్ట్ ఇంజనీర్స్, రోడ్స్ ఫార్మ్ చేయడంలో. ఫైనల్ గా చెప్పండి మేడం, ఇందిరాగాంధీ జువెల్ పార్క్ ఒక ఐకాన్ చెప్పుకొచ్చారు. ఇంకా దీన్ని డెవలప్ చేయాలంటే ఏం చేయొచ్చండి? ఇంకా డెవలప్ చేయడానికి చాలా అంటే కలెక్షన్, యానిమల్ కలెక్షన్ పెంచడమే అండి. అంటే జూకి వచ్చే ప్రతి ఒక్కరూ ఏంటంటే వివిధ రకాల జంతువుల్ని చూడడం ద్వారా, వాటి బిహేవియర్ తెలుసుకోవడం ద్వారా కొంత నాలెడ్జ్ని గెయిన్ చేసి వెళ్ళడం, అలాగే మానసిక ఆనందం. సో ఇంత మంచి పచ్చని వాతావరణంలో తిరగడం ద్వారా వారికి మానసిక ఉల్లాసం కూడా కలుగుతుంది. ఇంకా ఇంప్రూవ్ చేయడం ఏంటంటే యానిమల్ కలెక్షన్ ఇంప్రూవ్ చేస్తాము. అలాగే విజిటర్ ఫెసిలిటీస్ కూడా ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తాము. ఓకే, అంటే మీకు గోల్ ఉంటుంది కదండి, వైల్డ్ యానిమల్ మీద ఎక్కువగా ఎఫెక్షన్. అంటే నా గోల్ ఏంటంటే కన్జర్వేషన్, బ్రీడింగ్ బాగా జరగాలి. నా టైంలో ఎక్కువ యానిమల్స్ సంతతిని అభివృద్ధి చెందింప చేయాలి. సో వాటిని సంరక్షణగా మంచిగా చూసుకొని బ్రీడ్ అయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకోవడం. ఓకే, ప్రకృతి ప్రేమించే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా విశాఖపట్నంలో ఇందిరాగాంధీ జూ పార్క్ రండి అంటున్నారు మేడం. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం విశాఖపట్నంలో ఉన్నామా లేదా ఫారెస్ట్లో ఉన్నామా అనేది మర్చిపోతాం. ఎందుకంటే చక్కటి వాతావరణం, ప్రశాంత వాతావరణం ఉంది. ఎంత స్ట్రెస్ ఉన్నా ఇక్కడికి వచ్చి కాసేపు జంతువులు చూసుకుంటూ నడిస్తే మనకున్న స్ట్రెస్ అంతా పోవడమే కాకుండా పాజిటివ్ ఎనర్జీ డబుల్ వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మూగజీవులైనా మనల్ని ప్రేమిస్తాయి, మనం వాటిని ప్రేమిస్తాం. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాటిని ఇరిటేట్ చేయకుండా, ప్లాస్టిక్ వాడకుండా రండి, అటువంటి వాళ్ళు మాత్రం ఇక్కడ రండి అంటున్నారు మేడం. ఈ జూ అనేది చుట్టుపక్కల ఛత్తీస్గఢ్లో కానీ, ఒడిశాలో కానీ అన్ని జూలు ఉన్నాయి. కానీ ఈ జూ స్పెషాలిటీ మాత్రం ఇది కంప్లీట్గా ఎన్విరాన్మెంట్కి ప్రొటెక్ట్ చేస్తూ ఇక్కడ ఉన్న మనుషులకి ఆత్మీయత, అభిమానం, అనురాగం పంచడమే కాకుండా ఈ ఉన్న జంతువులు కూడా ఈ జూ కాదు, తమ సొంత ఇల్లు, తమ అడవిలో ఉన్నామని భ్రమించేలా ఇది చక్కగా రూపుదిద్దుతుంది. కాబట్టి ఈ జూ స్పెషాలిటీ మాత్రం ఖచ్చితంగా ప్రకృతి మధ్యన ఉంది. ఇది అడవిలోనే ఉన్నట్లుగానే మనకు అనిపిస్తుంది. విశాఖపట్నంలో ఉన్నాం కానీ కాంక్రీట్ జంగిల్ మధ్యన ఉందన్న విషయం ఎక్కడ కూడా మనకు తెలియదు. మనమే కాదు, ఇక్కడ ఉన్న జంతువులు కూడా ఇది మా ఇల్లు అని వాళ్ళు ఆ విధంగా మా ఇల్లు అని భావిస్తున్నారంటే ఆ విధంగా భావించబట్టే అవి కూడా ఫ్రీగా తిరగడం చాలా చక్కగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విశాఖపట్నం వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా జూకు రండి, ఇక్కడ మంచి పాజిటివ్ ఎనర్జీని సంపాదించి వెళ్ళండి. ఇది విశాఖపట్నంలో జూలో ఉన్న జంతు పరీక్షణాధికారి మంగమ్మ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో ఇష్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. థ్యాంక్ యూ అండి. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO Chinna Vasudev Reddy gartoni
మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. గౌతమ్ సవాంగ్ గారు Well done. I congratulate him for doing so well, and I congratulate him his boss also. So well.